అందరికీ నమస్కారం. తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇటీవల చేసిన సంచలన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్లో మీడియాతో నిర్వహించిన చిట్చాట్లో కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ పార్టీలోని కొంతమంది నాయకులు, ముఖ్యంగా తన అన్నయ్య కేటీఆర్పై కవిత పరోక్షంగా విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతుందని, ఆమె జైల్లో ఉన్న సమయంలోనే ఈ కుట్రలు మొదలయ్యాయని ఆరోపించారు. తన లేఖ లీక్ అయిన విషయంపై కూడా ఆమె ప్రశ్నించారు. తన తండ్రి కేసీఆర్కు రాసిన లేఖ లీక్ కావడం వెనుక కూడా పార్టీలోని కొందరు కోవట్టులు ఉన్నారని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. నా లేఖ లీక్ చేసింది ఎవరో చెప్పాల్సిందే, నన్ను కేసీఆర్ను దూరం చేయాలని కుట్ర జరుగుతోంది అని ఆమె పేర్కొన్నారు. ఈ లేఖలో వరంగల్ సభ నిర్వహణపై అసంతృప్తి, బీజేపీపై గట్టిగా విమర్శలు చేయాల్సిన అవసరం, పార్టీ కార్యకర్తలకు అవకాశాలు ఇవ్వడంలో లోపాలు వంటి అంశాలను కవిత ప్రస్తావించినట్లు తెలుస్తుంది. కేసీఆర్ ఒక్కడే నాయకుడు, ఇంకెవ్వరు కాదు అని ఆమె గట్టిగా చెప్పారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై పరోక్షంగా విమర్శలు చేస్తూ వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాల్సిన పనులు చేయాలి, ట్వీట్లు చేస్తే సరిపోతుందా అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు పార్టీలో కేటీఆర్తో కవితకు విభేదాలు తీవ్రస్థాయికి చేరాయనే అభిప్రాయం బలపడింది. కవిత తన తెలంగాణ ఉద్యమంలో చేసిన కృషిని గుర్తు చేస్తూ కడుపులో బిడ్డను పెట్టుకుని తెలంగాణ కోసం కొట్లాడాను భావోద్వేగంతో చెప్పారు. పార్టీ కోసం తానే అనేక పనులు చేస్తున్నానని, అయినప్పటికీ తనను దూరం చేసే ప్రయత్నం జరుగుతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కవిత తన ఎంపీ ఎన్నికల ఓటమి వెనుక కూడా పార్టీలోని కొందరు కుట్ర ఉందని ఆరోపించారు. కావాలనే నన్ను ఎంపీ ఎన్నికల్లో ఓడించారు, నన్ను దూరం చేస్తే ఎవరికి లాభమో అందరికీ తెలుసు అని ఆమె పేర్కొన్నారు. కవిత రాసిన లేఖ బీఆర్ఎస్లో చీలికకు దారితీస్తుందా అనే ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతున్నాయి. అయితే కవిత మాత్రం వేరే పార్టీ ఎందుకు, ఉన్న పార్టీని కాపాడుకుంటే సరిపోతుందని స్పష్టం చేశారు. తద్వారా బీఆర్ఎస్ను బలోపేతం చేయడమే తన లక్ష్యమని సూచించారు. స్వచ్ఛమైన దేశావళి ఆవు నెయ్యి పిలోనా పద్ధతిలో తయారు చేయబడింది. కేజీ 3,600 రూపాయలు మాత్రమే. సంప్రదించండి 9912121441 9440700225. షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.